యేసుక్రీస్తు ప్రభువారిని ఆయన ఇంటివారు ఎందుకు పిచ్చివాడన్నారు? ఇది ఈరోజు మనం ఆలోచిస్తున్నాం. ఈ మధ్యాహ్నకాల సమయంలో దేవుని వాక్యాన్ని వింటున్న మీ అందరికీ మరొకసారి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. మార్క్స్ వార్త 3వ అధ్యాయము 20వ వచనం నుంచి చదువుదాం. 20 అండి. ఆయన ఇంటిలోనికి వచ్చినప్పుడు జనులు మరలా గుంపులుగా కూడి ఉండిరి గనక భోజనము చేయుటకైనను వారికి వీలు లేకపోయెను. ప్రియులరా, భూమి మీద సశరీరుడుగా శరీరధారిగా ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభు ఆయన జీవించినటువంటి కొద్ది కాలంలోనే ఆయన భూమి మీద నివసించింది కేవలం 33.5 సంవత్సరాలు మాత్రమే. ఆయన 30 సంవత్సరాలు అందరి వలె పెరుగుతూ వచ్చారు. తండ్రి వృత్తిని ఆయన కొనసాగిస్తూ వచ్చారని బైబిల్ పండితులు చెప్తారు. ప్రియులరా, ఆయన 30వ ఏట దేవుని సేవ ప్రారంభించారు. 3.5 ఏళ్ళు చేసినటువంటి సేవ, కేవలం 3.5 ఏళ్ళు చేసిన సేవ ప్రియులరా ఎంత మందిని ప్రభావితం చేసింది అని అంటే ప్రపంచాన్ని కదిలించింది. కేవలం 3.5 సంవత్సరాల్లో ఆయన చేసిన సేవ ప్రపంచాన్ని ఏం చేసిందండి? కదిలించింది. ఎంతోమందికి ఆదర్శంగా, ఎంతోమందికి మార్గదర్శిగా యేసుక్రీస్తు ప్రభువారు నిలిచారు అంటే ఆయన సంవత్సరాలు ఆయన సేవ చేయలేదు. కేవలం 3.5 సంవత్సరాలు మాత్రమే ఆయన సేవ చేశారు. ఆ 3.5 సంవత్సరాల కాలంలో ఆయన చేసినటువంటి సేవ కానీ, లేదా ఆయన చూపించినటువంటి అద్భుతాలు కానీ చూసిన వారందరూ కూడా ఆశ్చర్యపోయారు. చూసిన వారందరూ ఏం చేశారండి? ఆశ్చర్యపోయారు. ప్రియమైన వాళ్ళరా, ఒక గుడ్డివానికి చూపును దయచేసినప్పుడు, ఒక గుడ్డివానికి చూపించినప్పుడు లోకం ఏమన్నదో తెలుసా? ఒకసారి యోహాను సువార్త తీద్దాం. యోహాను సువార్త 9వ అధ్యాయము, యోహాను సువార్త 9వ అధ్యాయము 32వ వచనం చదువుదాం. 32. పుట్టుగుడ్డు వాని కన్నులెవరైనా తెరిచినట్టు లోకము పుట్టినప్పటి నుండి వినబడలేదు. ఏం వినబడలేదటండి ఇప్పటి వరకు? మేము ఫస్ట్ టైం వింటున్నాం ఒక మాట. ఏంటా మాట అంటే, పుట్టుగుడ్డు వాని కన్నులు ఎవరైనా తెరిచినట్టు లోకము పుట్టినప్పటి నుండి మాకు ఎప్పుడు ఎవరు వినిపించలేదు, చెప్పలేదు. కానీ ఈరోజు ప్రభు అయిన యేసుక్రీస్తు పుట్టుగుడ్డు వానికి చూపిస్తే మేము చూస్తున్నాం, ఆ అద్భుతాన్ని కనులారా చూస్తున్నాం అని వారు సాక్ష్యం ఇచ్చారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, లోకము పుట్టినప్పటి నుండి మొదలుకొని అనే మాట ఉంది చూడండి. ఎప్పటి నుండి అంటే లోకం పుట్టి ఎంతకాలమైంది అని అంటే, భూమి మీద మనిషి మనుగడ ప్రారంభమై బైబిల్ లెక్కల ప్రకారం పితరుల యుగం, మోషే యుగం, క్రీస్తు యుగం అని ఈ 3 యుగాలు కలుపుకుంటే 6000 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలండి? ఈ 6000 సంవత్సరాలు అంటే అందులో 2000 సంవత్సరాల క్రితం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పుట్టుగుడ్డు వానికి చూపునిస్తే లోకం మొదలుకొని ఇప్పటిదాకా ఈ మాట ఎవరు వినలేదు, ఎవరు ఈ పని చేయలేదు. ఇంత అద్భుతాన్ని స్వయంగా యేసు ప్రభువే చేశారని లోకం ఇస్తున్న సాక్ష్యం అది. అంటే అప్పటికి మనం అనుకుంటే 4000 సంవత్సరాలు అయింది భూమి పుట్టి. బైబిల్ లెక్కల ప్రకారం 4000 సంవత్సరాలైనా ఇప్పటిదాకా ఎవరు పుట్టుగుడ్డు వాని కన్నులు ఏం చేయలేదటండి? తెరవలేదు. యేసుక్రీస్తు ప్రభువారు ఆ పని చేశారు. కనుక ఎప్పుడైతే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు గుడ్డువాని చూపు ఇవ్వడం కానీ, మగవారికి మాటలాడే శక్తిని ఇవ్వడం కానీ, లేదా ఓచకాలు చేతులు గల వారిని బాగు చేయటమే కానీ, కుష్ఠరోగులను శుద్ధి చేయటమే కానీ,
చనిపోయిన వారిని సైతం బ్రతికించడమే కానీ ఇవి ఎప్పుడైతే ఆయన చేశారో వెంటనే ప్రజల యొక్క నాడి లేదా వారి యొక్క ద్వారాని ఎటువైపు మారిందంటే ప్రభు అయిన యేసుక్రీస్తుని వెంబడించాలి అనే ఆలోచనకు వచ్చేసారు. కనుక యేసుక్రీస్తు ప్రభు ఎక్కడికి వెళితే అక్కడికి జన సమూహము తండోపతండాలుగా వచ్చేసేవారు. ఎంతమంది వచ్చేవారండి? ఆయన ఒక చోట వాక్యం బోధించినప్పుడు అక్కడ ఆహారం లేదని 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచారు. అంటే మినిమం తక్కువ కాకుండా యేసు ప్రభు వారు ఎక్కడికి వెళ్తే అక్కడికి ఇంచుమించుగా 5,000 మంది వచ్చేవారు. ఎంతమంది అండి? ఆ రోజుల్లో అది పెద్ద బహిరంగ సభ అయి ఉండొచ్చు బహుశా. ప్రియమైన వారలారా, ఇంతమంది ఎందుకు వెంబడిస్తున్నారు అంటే ఆయన చేసిన అద్భుతాలు చూసి వెంబడిస్తున్నారు. ఏం జరిగిందో చూద్దాం. మార్క్సు వార్త 3వ అధ్యాయము 20వ వచనం. మార్క్సు వార్త 3వ అధ్యాయము 20వ వచనం. ఆయన ఇంటిలోనికి వచ్చినప్పుడు జనులు మరలా గుంపు కూడిరి. ప్రజలు మరలా ఏం చేశారండి? గుంపులుగా వచ్చారట. ఆ తర్వాత గనుక భోజనం చేయుటకైనను వారికి వీలు లేకపోయాను. కనీసం భోజనం చేయడానికి కూడా అవకాశం లేకుండా పోయింది. ఎందుకంటే అంతమంది జనసమూహముతో ఆ ఇల్లు నిండిపోయింది. ఆ తర్వాత 21వ వచనం. ఆయన ఇంటి వారు సంగతి విని ఆయనకు మతి చలించినదని చెప్పి ఆయనను పట్టుకొనబోయిరి. తన తోబుట్టువులు, తన సొంతింటి వారు, తన కుటుంబ సభ్యులు, తన రక్త సంబంధికులు, ఏ మరియ గర్భాన్నైతే ఆయన జన్మించారో ఆయన ఇంటి వారు, ఆయన తమ్ముళ్ళు ఏం చేశారటండి? ఆయనకు మతి చలించి ఉన్నది అని చెప్పారట. యేసుప్రభు వారు పిచ్చోడు, ఆయనకు పిచ్చి పట్టింది, ఆ పిచ్చి పట్టిన వాని వెనకాల మీరు వెళ్తున్నారే అని అనేక మందిని పంపించేయడానికి వారు కుటుంబ సభ్యులు వేసినటువంటి నింద ఏంటంటే, అభాండం ఏంటంటే చెప్పండి, యేసును పిచ్చివాడన్నారు. ప్రభు అయిన యేసుని ఏమన్నారండి? పిచ్చివాడన్నారు. ప్రియులారా, నిజంగా ప్రభు అయిన యేసుక్రీస్తు పిచ్చివాడా? ఇప్పుడు సహోదరులు అన్న మాటలో వాస్తవం ఎంతవరకు ఉంది? బంధువులు అన్నందుకు వారి సత్యాన్ని పూర్తిగా అర్థం చేసుకున్నవారు కారని, యేసు ప్రభువారు 30 సంవత్సరాల సాధారణ జీవితంలో ఉన్నప్పుడు అకస్మాత్తుగా 30వ ఏట నుండి వేలాది మంది ఆయన వెనక నడవడం చూసి పరిసయ్యులలో, సద్దూకయ్యులలో, శాస్త్రులలో ఆందోళన మొదలవలేదా? చెప్పండి. వారు కలవరపడలేదా? ప్రభు అయిన యేసును ఆయన ఫాలో అవుతున్న వారిని చూసి పరిసయ్యులు, సద్దూకయ్యులు, శాస్త్రులు ఏం చేశారండి? కలవరపడ్డమే కాదు ప్రియమైన వాళ్ళారా, వారు ఏమన్నారో ఒక్కసారి మనం బైబిల్ని చూస్తే యోహాను సువార్త 10వ అధ్యాయం 20వ వచనం చదవండి. యోహాను సువార్త 10వ అధ్యాయము 20వ వచనం. వారిలో అనేకులు వాడు దయ్యము పట్టినవాడు. యేసు ప్రభు వారిని పట్టుకుని ఏమంటున్నారండి పరిసయ్యులు? దయ్యము పట్టినవాడు. ఇంటివారు ఏమన్నారు? పిచ్చివాడు. బాగా గుర్తుపెట్టుకోండి. తన స్వజనులు, తన రక్త సంబంధులు, తన తల్లి కడుపును పుట్టిన తోడబుట్టిన వారు యేసు ప్రభు వారిని ఏమన్నారు అంటే పిచ్చివాడన్నారు. ఆయనకి మతి చెల్లించింది అంటే అర్థం ఏంటండి? పిచ్చి పట్టిందని. ఆయనకి పిచ్చి పట్టింది. ఆ పిచ్చోడితో మీరెందుకు తిరుగుతున్నారు? మీకు కూడా మతిగాని చలించిందా? మీ ఇళ్లకు వెళ్ళిపోండి అని చెప్తున్నారు. ఎందుకంటే వారు భోజనం చేయడానికి ఏం లేదటండి, వీలు లేకపోయింది. అంతమంది జనసమూహం వచ్చేస్తే అందరూ ఇల్లంతా తొక్కేస్తున్నారని, భోజనం చేయడానికైనా సమయము దొరకటం లేదని, స్థలము లేదని, ఇంతమంది జనసమూహానికి విసిగిపోయి
ఆఖరికి ఏమన్నారంటే ప్రభు అయిన యేసును పిచ్చివాడు అన్నారు. ఏమన్నారండి? ఇంటివారు పిచ్చివాడు. మరి పరిసయ్యులు ఏమన్నారు? యోహాను సువార్త మనం చదువుతున్నాం 10వ అధ్యాయము 20వ వచనం, 10-20. ఏమన్నారు 10వ అధ్యాయం 20వ వచనంలో? వారిలో అనేకులు వాడు దయ్యము పట్టినవాడు, వెర్రివాడు, వాని మాటలు ఎందుకు వినుచున్నారనిరి. యేసుప్రభు వారిని పట్టుకుని పరిసయ్యులు అన్న మాట ఏంటంటే దయ్యము పట్టినవాడు. చెప్పండి. కుటుంబ సభ్యులేమో పిచ్చివాడన్నారు, పరిసయ్యులేమో దయ్యము పట్టినవారు అన్నాడు. మరికొంతమంది ఏమన్నారో తెలుసా? మత్తయి సువార్త 27వ అధ్యాయము, మత్తయి సువార్త 27వ అధ్యాయము 63వ వచనం, 27-63. అయ్యా ఆ వంచకుడు సజీవుడై ఉన్నప్పుడు 3 దినములైన తర్వాత లేచెదనని చెప్పిన మాట మాకు జ్ఞాపకమే. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు గూర్చి కంప్లైంట్ చేస్తున్నవారు ఆ వంచకుడు అన్నారు. యేసు ప్రభువారిని ఏమన్నారండి? వంచకుడు అన్నారు. ఒకరేమో చెప్పండి పిచ్చివాడు అన్నారు, మరొకరేమో దయ్యం పట్టినవాడు అన్నారు, మరొకరేమో వంచకుడు అన్నారు. అంటే ఆ రోజుల్లో ప్రభు అయిన యేసుక్రీస్తును ఏదో ఒకటి అనడం, ఒకటి అనడం సహజం. అది ఇంటివారా, ఊరివారా, బయటవారా అనేది ప్రశ్నే కాదు. ఆ రోజుల్లో ప్రభు అయిన యేసుక్రీస్తును ఎవరో ఒకరు ఏదో ఒకటి అనడం సహజం. మరి ఈరోజు చెప్పండి, ఈరోజు ఎవరు ఏమనడం లేదా? ఇప్పుడు అంటున్నారు. పరిశుద్ధుడైనటువంటి వ్యక్తిని, నిష్కల్మషుడు అయినటువంటి వ్యక్తిని, పాపులలో చేరనటువంటి వ్యక్తిని, దేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువుని ఇప్పుడునూ అంటున్నారు. ఇప్పటికీ క్రైస్తవుల్లో చాలామంది ఏమంటున్నారు తెలుసా? యేసుక్రీస్తు దేవుడు కాడు అంటున్నారు. ఒకరు ఏమేమంటున్నారు? కొంతమంది ప్రజలు ఏమంటున్నారండి? ఆయన దేవుడు కాదు అంటున్నారు. మరికొంతమంది ఏమంటున్నారు? ఇదిగో ఆనాడు అన్నట్టే ఈనాడు కూడా ఏదో ఒక మాట అంటూనే ఉన్నారు. లోకంలో ఒక సామెత జ్ఞాపకం చేస్తాను. కాసే చెట్టుకే చెప్పండి రాళ్ళ దెబ్బలు అన్నట్టుగా మంచి వ్యక్తులకే, మంచి మనుషులకే, మంచి వ్యక్తిత్వం ఉన్నటువంటి, మంచి గుణలక్షణాలు ఉన్నటువంటి వ్యక్తులకే రాళ్ళ దెబ్బలు. అందుకే ఒకరు వంచకుడు అన్నా, మరికొంతమంది దయ్యం పట్టినవాడన్నా, మరికొంతమంది పిచ్చివాడని తన కుటుంబ సభ్యులే అన్నా, అవన్నీ నిజం కాదు, అవన్నీ వాస్తవాలు కాదు. సత్యాన్ని అర్థం చేసుకోకముందు అన్న మాటలు అవన్నీ, దేవుని యొక్క గొప్పతనాన్ని, ఆయన శక్తిని, ఆయన సామర్థ్యాన్ని తెలుసుకొనక మునుపు అన్న మాటలన్నీ అవన్నీ. అదవుతుందా మీకు? అవన్నీ ఎప్పుడు అన్నారండి? ఆయన గొప్పతనము, ఆయన మంచితనము, ఆయన శక్తిని ఎరుగక మునుపు అన్న మాటలు అవన్నీ. ఎరిగిన తర్వాత ఏమన్నారు తెలుసా? చూద్దాం. ఎరిగిన తర్వాత ఏమన్నారు చూద్దాం. అపోస్తుల కార్యములు ముందు దానికంటే ముందు యోహాను సువార్త 7వ అధ్యాయం 5వ వచనం చదువుదాం. యోహాను సువార్త 7వ అధ్యాయం 5వ వచనం. ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. ఇది ప్రారంభంలో. యేసుక్రీస్తు ప్రభువు యొక్క సహోదరులు యేసును నమ్మని కాలములో, ఆయన దేవుని కుమారుడని, దేవుడని ఒప్పుకొనని కాలములో, ఆయన యందు నమ్మిక లేని కాలములో ఆయనను పిచ్చివాడు అన్నారు. ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసం ఉంచలేదు అంటే ఇది ప్రారంభపు దశ. ఇది ఏ దశ అండి? ప్రారంభపు దశ.
ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసం ఉంచలేదు అంటే అది ప్రారంభంలో. మరి తర్వాత ఏం జరిగింది? అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 14వ వచనం చదువుదాం ప్రియులారా. వీరందరూ వీరితో పాటు కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేస్తున్నారు. యోహాను సువార్త 7వ అధ్యాయం చదువుకుని ఇక్కడికి వచ్చాం. ఎక్కడికి? అపోస్తుల కార్యంలోకి. అవునండి. యోహాను సువార్తలో యేసుక్రీస్తు ప్రభు అంటే అసలు నచ్చటం లేదు ఆయన సహోదరులకి. అసలు ఆయన అంటే పడటం లేదు. ఆయన ద్వేషిస్తున్న వారుగా, ఆయనను విమర్శిస్తున్న వారుగాను, ఆయనను అసహించుకున్న వారుగాను యోహాను సువార్త 7వ అధ్యాయంలో సహోదరులు కనబడ్డారు. ఎవరు సహోదరులు? యేసుక్రీస్తు ప్రభు యొక్క సహోదరులు. ఇకపోతే అదే చివరి వరకు కొనసాగిందా? వారి మనస్తత్వం అలాగే ఉందా చివరి వరకు అంటే కాదు. యోహాను సువార్తలో చదివినటువంటి ఉద్దేశం కానీ, అక్కడ వారు ప్రభు పట్ల వ్యవహరించిన తీరు కానీ, ప్రభు పట్ల వారికి ఉన్నటువంటి అభిప్రాయం కానీ ఒక ధోరణిలో ఉంటే, అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 14వ వచనానికి వచ్చేసరికి వారి యొక్క విధానం అంతా మారిపోయింది. తల్లితో సహోదరులందరూ కలిసి, సోదరీమణులందరూ కలిసి ఒక మేడ గదిలో ఏక మనసుతో ప్రార్థన చేస్తున్నారట. ఏ మనసుతో? ఎలాగా తెలుసా? ఎడతెగక ఉందండి. ఏమన్నాడు? మళ్ళీ చదువుదాం. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 14వ వచనం. కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. మునుపెన్నడూ కనబడనేటువంటి ఒక దృశ్యం, మునుపెన్నడూ చూడనటువంటి ఒక దృశ్యాన్ని ఇక్కడ చూస్తున్నాం మనం. యేసుక్రీస్తు ప్రభు యొక్క సహోదరులు, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు ఏమైపోయారండి? మారిపోయారు. ఎవరి వైపు తిరిగిపోయారు? వారంతా యేసుక్రీస్తు వైపు తిరిగిపోయారు. అప్పటిదాకా పిచ్చివాడు అన్నవారు, అప్పటిదాకా ఏమన్నారండి? పిచ్చివాడు, మతి చెల్లించింది అన్నవారే ఆయన శక్తిని, సామర్థ్యాన్ని తెలుసుకుని, ఆయన గొప్పతనాన్ని తెలుసుకుని ఆయన రక్షకుడుగా ఒప్పుకున్నారు. ఎప్పుడు అంటే ప్రియులరా, మరణాన్ని జయించిన తర్వాత. ఆయన సిలువ వేయబడి మరణాన్ని జయించిన 3వ దినము నాటి నుండి కూడా వారి విధానం మారిపోయింది. పునరుద్ధానుడైన యేసును చూచిన తర్వాత, మరణాన్ని జయించిన ప్రభువుని చూచిన తర్వాత, అయ్యో ఇంతకాలం మేము ఆయన పిచ్చివాడని అభాండాలు లేదా నిందలు వేశామే. కాదు, ఆయన నిజంగా దేవుని కుమారుడు, దేవుడు అని వారు ఒప్పుకున్నారు. అందుకే ఏక మనసుతో ఎడతెగక ఏం చేస్తున్నారటండి? ప్రార్థన చేస్తున్నారు. ముందు కొంచెం ఇబ్బంది పడ్డారు. ముందు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మీద సరైనటువంటి ఉద్దేశం కానీ, సరైనటువంటి అభిప్రాయం కానీ వారిలో లేదు. కానీ తర్వాత అదే అభిప్రాయాన్ని వారు కొనసాగించలేదు. ప్రియమైన వాళ్ళారా, వారి అభిప్రాయాన్ని మార్చుకున్నారు. వారి అభిప్రాయాన్ని ఏం చేశారండి? మార్చుకున్నారు. మీకు కొన్ని ప్రశ్నలు అడుగుతాను. ఏంటంటే, నిజంగా యేసు పిచ్చివాడైతే సూటిగా అడుగుతున్న ప్రశ్న, యేసుని ఎవరైతే పిచ్చివాడన్నారో, ఆయన అద్భుతాలు ఎవరైతే నిజం కాదన్నారో వారిని అడుగుతున్న చిన్న ప్రశ్న, సూటి ప్రశ్న. నిజంగా యేసు పిచ్చివాడైతే గుడ్డివారు ఎలా చూశారు? గుడ్డివారికి ఎలా చూపు వచ్చింది? వారు ఎలా చూడగలిగారు? ఈ ప్రశ్నకు ఆన్సర్ చేయాలి. పిచ్చివాడైన వాడు గుడ్డివాడికి చూపునివ్వగలరా? కుంటివారు ఎలా నడిచారు? యేసు పిచ్చివాడైతే, యేసుకు మతి చెల్లించింది అనేది నిజమే అయితే, ఆయన అద్భుతాలు నిజం కాదు అన్నట్లయితే, ఆయన చేసినటువంటి ఆశ్చర్యకార్యాలు లేదా సూచక క్రియలు అవి నిజం కాదు అన్నట్లయితే, కుంటివారు ఎలా నడిచారన్న దానికి ప్రశ్నకు సమాధానం చెప్పాలి. గుడ్డివారు ఎలా చూశారు? కుంటివారు ఎలా నడిచారు? లాజరు ఎలా తిరిగి లేచాడు? లాజరు ఎలా తిరిగి లేచాడు? పిల్లలు మీ అందరూ తెలుసు, లాజరు, చనిపోయిన లాజర్ని ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన 3 రోజుల తర్వాత ఆయన ఏం చేశాడు? ఆయన లేపాడు కదా.
లేపిన తర్వాత ఏం జరిగిందో ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త తీయండి దయచేసి. యోహాను సువార్త 12వ అధ్యాయము. యోహాను సువార్త 12వ అధ్యాయము 9వ వచనం చదువుదాం. 9. కాబట్టి యూదులలో సామాన్య జనులు ఆయన అక్కడ ఉన్నాడని తెలుసుకుని, ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు బేతనీయలో ఉన్నాడని తెలుసుకుని, యేసును చూచుటకు మాత్రమే కాక, అంటే ఆయన ఒక్కడనే చూడడానికి మాత్రమే కాక, మృతులలో నుండి ఆయన లేచిన లాజర్ను కూడా చూడవచ్చిరి. ఎవరెవరిని చూడడానికి వచ్చారట? ఒకటి, ప్రభు అయిన యేసుని చూడాలి. ఎందుకు? లాజరు, చనిపోయిన లాజర్ని బ్రతికించింది, తిరిగి మృతులలో నుండి లేపింది యేసుక్రీస్తే కనుక ఆయన చూడాలి. ఇప్పుడు అదే సమయంలో అట్ ద సేమ్ టైం మరెవరిని చూడాలనుకున్నారు వారు? లాజర్ని కూడా చూడాలనుకున్నారు. అంటే లాజరు తిరిగి లేపబడడం అనేది, మృతులలో నుండి పునరుద్ధానుడై తిరిగి లేవడం అనేది వాస్తవమా అబద్ధమా? నిజమా అబద్ధమా అంటే నిజం. అది జనమెరిగిన సత్యం. అది ఎవరు ఎరిగిన సత్యం? జనమెరిగిన సత్యం. చూడండి, ఇప్పుడు 17వ వచనంకి వెళ్ళిపోదాం. అక్కడే యోహాను సువార్త 12వ అధ్యాయము 17వ వచనం. ఆయన లాజర్ను సమాధిలో నుండి పిలిచి మృతులలో నుండి అతనిని లేపినప్పుడు ఆయనతో కూడా ఉండిన జనులు సాక్ష్యమిచ్చిరి. ఏమిచ్చారటండి? లాజరు నిజంగా చనిపోయాడు, 3 రోజుల తర్వాత ఆయన తిరిగి లేపబడ్డాడని ప్రజలు ఇచ్చారట సాక్ష్యం. జనులు అన్నాడు చూడండి, జనులు సాక్ష్యం ఇచ్చిరి. అందుచేత ఆయన చేసిన సూచక్రియ చేసినని జనులు విని ఆయనను ఎదుర్కొనబోయిరి. కావున పరిసయ్యులు ఒకరితో ఒకరు, మన ప్రయత్నములు ఎట్లు విఫలమవుతున్నాయి, నిష్ప్రయోజనమైపోతున్నావో చూడుడి. ఇదిగో లోకము ఆయన వెంట పోవుచున్నది. ఎందుకు లోకం ఆయన అంటే వెళ్ళిపోతుందంటే, లాజరు నిజముగా తిరిగి లేపబడ్డాడు. లేపబడిన సంగతిని, మృతులలో నుండి మరణించి తిరిగి లేచిన సంగతిని జనులు గుర్తుపట్టారు, చూశారు. ఆ అద్భుతానికి సజీవ సాక్ష్యంగా వారు నిలబడ్డారు. అందుకే ప్రజలందరూ ఎవరి వైపు తిరిగిపోయారటండి? యేసుక్రీస్తు వైపు తిరిగిపోయారు. ప్రజలందరూ ఆయన వైపు తిరిగిపోయారు. ఏ అద్భుతాన్ని చూసి? లాజరు తిరిగి బ్రతికింపబడ్డం చూసి. ప్రియమైన దేవుని బిడ్డలారా, గుడ్డివారికి చూపు ఇవ్వడం నిజమే, మగవారికి మాట్లాడే శక్తినివ్వడం నిజమే, ఏమండి? అలాగే చనిపోయిన వారిని బ్రతికించడం నిజమే, అలాగే కుష్ఠరోగులకు మంచి దేహాన్ని ఇవ్వడం కూడా నిజమే. ఇందులో ఏది అబద్ధం కాదు. వారి సొంత స్వజనులు, తండ్రులైన వారు, లేదా తమ్ముళ్ళైన వారు, చెల్లెలైన వారు పిచ్చివాడు అన్నంత మాత్రాన, పరిసయ్యులు దెయ్యం పట్టినవాడు అన్నంత మాత్రాన ఆయన నిజంగా దెయ్యం పట్టినవాడు అయిపోడు. ఆయన నిజంగా పిచ్చివాడు అంతకంటే అవ్వడు. ఎవరో ఒకరు, ఆ వంచకుడు 3వ రోజున తిరిగి లేస్తానన్నాడు కాబట్టి మనం సమాధికి గట్టి భద్రత చేకూర్చాలని సైనికుల్లో ఒకడు, లేదా ఆ ప్రభుత్వ అధికారితో, రోమా ప్రభుత్వ అధికారితో చెప్పినంత మాత్రం చేత ఆయన వంచకుడు అయిపోడు. యేసుక్రీస్తు వంచకుడు కాడు. ఆయనలో ఏ వంచన లేదు. వంచన అంటే మోసం. ఆయన ఎవరిని మోసం చేయలేదు. ఆయన ఎప్పుడు కూడా అబద్ధం ఆడలేదు. ఆయనలో నీతి ఉంది, ఆయనలో నిజాయితీ ఉంది, ఆయనలో పరిశుద్ధత ఉంది. ఆ పరిశుద్ధ ప్రవర్తన, నీతిని, ఆ యథార్థతను ప్రజలు తట్టుకోలేక వేసినటువంటి నిందలు ఇవన్నీ. ఏమని? పిచ్చివాడు అన్నారు, వంచకుడు అన్నారు, ఇంకోటి ఏమన్నారండి? దెయ్యం పట్టినవాడు అన్నారు. ఇప్పుడు మరొక ప్రశ్న మిమ్మల్ని అడుగుతాను. యేసుక్రీస్తు ప్రభువుకు నిజంగా దయ్యం పడితే, దయ్యము పట్టిన వారిని ఎలా వదిలిస్తాడు? దయ్యాన్ని, ఒక మనుషులకు పట్టిన దయ్యాన్ని ఆయన ఎట్లా వదిలిస్తాడు? దయ్యము తన రాజ్యాన్ని తానే ఏం చేయదు? కూల్చుకోదు కదా. తన రాజ్యాన్ని ఇంకా బిల్డ్ చేసుకోవాలనుకుంటుంది, తన రాజ్యాన్ని ఇంకా కట్టుకోవాలనుకుంటుంది తప్ప దయ్యము తన రాజ్యాన్ని తానే బలహీనపరుచుకోదు. మరి యేసుక్రీస్తు నిజంగా దయ్యం పట్టినవాడైతే దయ్యం పట్టిన మనుషులను ఎలా స్వస్థపరిచాడు కదా? ఆలోచించండి.
ప్రజలు ఏమన్నారో మరొక మాట చూపిస్తాను. మార్క్సు వార్త 3వ అధ్యాయము 22వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. మార్క్సు వార్త 3వ అధ్యాయము 22వ వచనం. యెరూషలేము నుండి వచ్చిన శాస్త్రులు ఇతడు బయల్జెబూలు పట్టిన వాడై దయ్యముల అధిపతి చేత దయ్యములు వెళ్ళగొట్టుచున్నాడని చెప్పిరి. ఇక్కడ ఒక పాయింట్, ఒక లాజిక్ పాయింట్ విందాం. బైబిల్ని ఏదో చదువుకుంటూ పోకూడదు. చదువుతున్నప్పుడు కాసేపు ఆగి ఆ మాట యొక్క వివరణ ఏంటో తెలుసుకోవాలి, ఆలోచించాలి. అదవుతుందా ప్రియులారా? ఇతడు దయ్యము పట్టినటువంటి మనుషుడు బయల్జెబూలు వలన దయ్యాలను ఏం చేస్తున్నాడటండి? వెళ్ళగొట్టుచున్నాడు అన్నాడు. దయ్యాలు వెళ్ళగొట్టుచున్నాడు అని బాగా వినండి, వారు సాక్ష్యం ఇస్తున్నారు. అంటే దయ్యాలు వెళ్ళగొట్టడం అనేది నిజమా? యేసుప్రభు వారు మనుషులు పట్టిన దయ్యాలని వదలగొట్టడం అనేది నిజమా కాదా అంటే నిజమే. నిజమని ఎవరు ఒప్పుకున్నారు? నీకు అర్థం కాలేదా పాయింట్? మళ్ళీ చెప్తాను. 22వ వచనం చూడండి. యెరూషలేము నుండి వచ్చిన శాస్త్రులు ఇతడు బయల్జెబూలు పట్టిన వాడే. బయల్జెబూలు అంటే దెయ్యాలకు అధిపతిని ఏమంటారండి? బయల్జెబూలు అంటారు. బయల్జెబూలు అనే మాటకు అర్థం ఏంటంటే ఈగలకు దేవత అని అర్థం. బయల్జెబూలు అనే మాటకు అర్థం ఏంటండి? ఈగలకు దేవత అని అర్థం. దయ్యములు పట్టి ఈగలకు దేవత అయినటువంటి బయల్జెబూలు వల్లనే, ఆ శక్తితోనే మనుషులకు పట్టిన దయ్యాలు విడిచిపెడుతున్నాడు, వదలగొడుతున్నాడు, మనుషులకు స్వస్థత ఇస్తున్నాడని ప్రభువుని అన్నాడు. ఇక్కడ వారు తెలియకుండానే ఏమని ఒప్పుకుంటున్నారు అంటే దయ్యాలు వెళ్ళగొడుతున్నాడు అనేది నిజం. బాగా వినాలి. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు ఆనాటి కాలంలో మనుషులకు పట్టిన దయ్యాలను వదలగొడుతున్నాడు అన్నది చెప్పండి నిజం. అది జనమెరిగిన సత్యం, దాన్ని ఎవ్వరు కాదనలేరు. కానీ వారు అన్న మాటలో చిన్న మిస్టేక్ ఏంటంటే, చిన్న పొరపాటు ఏంటంటే, ఈయన దయ్యాలు వెళ్ళగొడుతున్నాడు కానీ ఆ శక్తి దేవుని నుండి వచ్చింది అని మూలాన్ని మర్చిపోయి దేవుని శక్తితో ఈ పని చేస్తున్నాడని అనకుండా చెప్పండి దయ్యములకు అధిపతి అవ్వడం వల్లే, దెయ్యం ఇచ్చిన శక్తి వల్లనే ఈ పని చేస్తున్నాడు అన్నారు. అక్కడ కూడా వారు పొరపాటు పడ్డారు. దెయ్యము ఒకవేళ తనకు శక్తి ఉంటే తన శక్తితో ఇంకా తన సామ్రాజ్యాన్ని కట్టుకుంటుందే తప్ప తన సామ్రాజ్యాన్ని తానే ఏం చేయదు, కూల్చుకోదు. అది వారన్న మాట మిస్టేకే, అబద్ధమే. ఇక్కడ ఒక విషయం మనం ఆలోచిస్తే ఇంటర్నల్గా వారు అక్కడ స్వస్థత జరగలేదు, దెయ్యాలు వెళ్ళగొడతలేదు, దెయ్యాలు వెళ్ళగొట్టే శక్తి యేసు ప్రభుకు లేదు అని మాత్రం వారు అనలేదు. ఏమన్నారు? దెయ్యాలు వెళ్ళగొట్టడం నిజమే, కానీ అది దేవుని శక్తితో కాదు. కానీ మీకు అర్థమైందా? అంటే దెయ్యాలు వెళ్ళగొడుతున్నారని వారు అంతటా వారేం చేశారు? ఒప్పుకున్నారు. కానీ అది దేవుని శక్తితో అని అనలేక ఏ శక్తితో అన్నారు? దెయ్యాల శక్తితోనే అని అంటున్నారు వారు. ప్రియమైన వాళ్ళారా, అంటే యేసుక్రీస్తు గుడ్డివారికి చూపునివ్వడం కానీ, మగవారికి మాట్లాడే శక్తినివ్వడం కానీ, 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది పంచడం కానీ, చనిపోయిన వారిని బ్రతికించడం కానీ, మృతులైన వారిని సజీవులుగా వారి కుటుంబానికి అప్పగించడం కానీ, ఇవన్నీ కూడా చెప్పండి వాస్తవాలే. మొదట ఎవరైతే తన బంధువులు యేసుప్రభు యొక్క సత్యాన్ని ఆయనను విశ్వసించలేదో వారే యేసుక్రీస్తు ప్రభు యొక్క గొప్పతనాన్ని తెలుసుకుని ఏక మనసుతో ఏం చేశారండి? ప్రార్థన చేశారు. మొదట ఎవరైతే మోసగాడన్నారో, మొదట ఎవరైతే దూషించారో, మొదట ఎవరైతే దెయ్యం పట్టిన వారన్నారో, ఆ తర్వాత కాలంలో వారందరూ కూడా ప్రభు యొక్క శక్తిని సామర్థ్యాన్ని తెలుసుకుని ఆయన మీద ఆరోపణలు చేసిన మనుషులే ఆయనకు గొప్ప శక్తిని ఏం చేశారండి? తెలుసుకోగలిగారు. అర్థమవుతుందా ప్రియులారా? అద్భుతాలు శత్రువులను కూడా ఖండించలేకపోయారు. ఆయన చేయలేదు అని మాత్రం అనలేకపోయారు. ఆయన ఏ స్వస్థత చేయలేదు, ఏ దెయ్యాన్ని వెళ్ళగొట్టలేదని మాత్రం అనలేకపోయారంటే అర్థం ఏంటంటే ఆయన నిజంగా వెళ్ళగొట్టాడనేది వారు ఒప్పుకుంటున్నారు.
ఆ సత్యం వారికి తెలుసు, కానీ మూలాన్ని మర్చిపోయారు. దేవుని శక్తితో కాక దయ్యపు శక్తితోనే వారు చేస్తున్నారనే మాట వారు అక్కడ విడిచిపెట్టారు. కనుక అంతే ఆ మాట అన్నారు. కానీ యేసు చేసిన అద్భుతాలు అబద్ధమైతే పరిసయ్యులు ఇలా చెప్పేవారు. ఏమని చెప్పేవారు? ఆయన ఏ అద్భుతము చేయలేదు కానీ అన్నారా వారు? ఏమైనా లేదు, ఆయన అద్భుతం చేశాడు కానీ అది దెయ్యం శక్తితో చేశాడని ఒప్పుకున్నారు. కనుక అది వారి యొక్క జ్ఞానానికి అందని విషయం, అది దేవుని శక్తిని ఒప్పుకోలేనటువంటి సంగతి అది, అంతే తప్ప వారు అద్భుతం చేయలేదని మాత్రం అనలేదు. మీరు గమనించినట్లయితే బైబిల్లో యోసేపు అనే పాత నిబంధనలో ఒక వ్యక్తి కనబడతాడు. ఎవరి కుమారుడు? ముగిస్తాను నా మాటలు. యాకోబు యొక్క కుమారుడు. ఆ యోసేపును తన సొంత అన్నలు ద్వేషించలేదా? చెప్పండి. ఎందుకు అతన్ని చంపాలని గోతులోకి తోసేశారు? మళ్ళా బయటికి తీసి ఎందుకు మిద్యానీయుల వర్తకులకు అమ్మేశారు? చెప్పండి. అంటే తన తమ్ముడు అంటే వారికి నచ్చలేదు, అపార్థం చేసుకున్నారు, అసహించుకున్నారు. యోసేపు అన్నలే యోసేపుని ఏం చేశారండి? తిరస్కరించారు. మరి ఒకరోజు ప్రధానమంత్రి అయిన తర్వాత ఇదేంటది ఐగుప్తు దేశం మీద ధాన్యం కోసం వస్తే వారందరినీ గుర్తుపట్టి వారికి ఏ శిక్ష విధించకుండా ధాన్యం ఇస్తే అప్పుడు వారందరూ కూడా క్షమాపణ పొంది మా తమ్ముడి పట్ల మేము ఇంత క్రూరంగా వ్యవహరించామని వారు తమ తప్పును తెలుసుకుని అందరూ ఒకటి అవ్వలేదా? అయ్యారు. ఆదికాండం మీరు చదివితే 45వ అధ్యాయం నుంచి ఆ సంఘటనలు, ఆ సందర్భాలు మనకు కనిపిస్తాయి. అదవుతుందా పిల్లలు? అంటే మునుపు ద్వేషించిన వారే చివరి వరకు ఏం చేయలేదు? ద్వేషించలేదు. అది నేను చెప్పబోతున్నాను. బైబిల్లో దావీదును ఏలియాబు అనే అన్నను ద్వేషించలేదా? ఎందుకు? ఏలియాబును రాజును చేయాల్సి ఉండగా ఎత్తును బట్టి, రూపాన్ని బట్టి, లేదు ఇతడు కాదు నేను ఏర్పరచుకున్నవాడు, అదిగో ఆ చివరనున్నాడు, కడసరివాడు, గొర్రెలు కాస్తున్నాడు అని దావీదును అపాయింట్ చేసినప్పుడు ఏమండి, మొదట ఏలియాబు దావీదును ఏం చేశాడండి? తిరస్కరించిన వాడే. నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? యుద్ధం జరుగుతున్న చోటికి నువ్వెందుకు వచ్చావో, నీ ఆలోచన ఏంటో, నీ ఉద్దేశం ఏంటో మాకు తెలుసు అన్నాడు ఏలియాబు. ఎవరిని? దావీదుని. ఎప్పుడు? గొలియాతుని చంపకముందు. గొలియాతుని చంపిన తర్వాత అర్థమైంది ఆయన గొప్పతనం ఏంటో. ఎవరికి? అన్నకు. అదవుతుందా ప్రియులారా? ప్రారంభంలో బైబిల్లో మనం గమనించినట్లయితే ప్రవక్తలందరినీ తన సొంత ప్రజలు ఏం చేశారండి? తిరస్కరించారు. తన సొంత ప్రజలు ప్రవక్తలందరినీ తిరస్కరించారు. యేసును కూడా ఆయన సొంత కుటుంబ సభ్యులు కూడా ఏం చేశారు? మొదట అర్థం చేసుకోలేదు. అర్థం చేసుకోలేని సమయంలో పిచ్చివాడన్నంత మాత్రం చేత ఆయన పిచ్చివాడైపోడు. పిచ్చివాడన్నంత మాత్రాన ఏమైపోడండి? పిచ్చోడైపోడు. నీకేం రాదు, నీకేం తెలీదు, నువ్వు పనికి రానివాడు అన్నంత మాత్రం పనికి రాకుండా పోతాడా? వాడే ఒకరోజు ప్రయోజకుడు అయితే ఏం చేస్తావు చెప్పండి? నువ్వు అన్న మాటలన్నీ ఏం చేస్తావు? అదవుతుంది ప్రియులరా. కనుక మనం చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే బంధువుల యొక్క అభిప్రాయం కానీ, పరిసయ్యుల అభిప్రాయం కానీ ఆ తర్వాత మారినట్టుగా మనం చూస్తున్నాం. లోకం ఆయన వెంట పోవుచున్నది అంటే ఏంటి? ఆయన నిజంగా అద్భుతాలు చేస్తున్నాడు, అందుకే ప్రజలు ఆ విషయాన్ని గమనించి ఆయన వెంట వెళ్తున్నారు, ఇంకెవరు మన మాట వినరు అని పరిసయ్యులు శాస్త్రులకి ఏమైపోయిందండి? అర్థమైపోయింది. ప్రియులరా, అపోస్తుల కార్యములు 15వ అధ్యాయంలోకి వచ్చేసరికి, అపోస్తుల కార్యములు 15వ అధ్యాయంలో ప్రారంభ సంఘానికి నాయకుడిగా, సంఘ పెద్దగా ఎవరున్నారు తెలుసా? చెప్పండి, ఎవరున్నారు? ఏమండి? యేసుక్రీస్తు సహోదరుడు ఉన్నాడు. ఎవరైనా? యేసుక్రీస్తు సహోదరుడు ఉన్నాడు. ఎవరు? ప్రారంభంలో ఆయన పిచ్చివాడన్న వారిలో ఒకడే సంఘము ప్రారంభించిన తర్వాత అపోస్తుల కార్యాలు 15వ అధ్యాయంలో నాయకుడయ్యాడు సంఘానికి. ఎవరు? యేసుక్రీస్తు ప్రభు సహోదరుడు. ఆ యేసుక్రీస్తు ప్రభు యొక్క సహోదరుల్లో ఒకడు ప్రియమైన వాళ్ళారా యాకోబు పత్రిక రాశాడు. ఏం రాశాడండి?
చూద్దాం, చివరిగా మాట చూసి ముగించుకుందాం. యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం దయచేసి చూడండి. యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. దేవుని యొక్కయు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్కయు దాసుడనైన యాకోబు అన్య దేశముల యందు చెదిరి ఉన్న 12 గోత్రముల వారికి శుభమని చెప్పి రాయినది. ఆగండి, ఏమని రాస్తున్నాడు? దేవుని యొక్కయు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్కయు దాసుడనైన యాకోబు. తను తాను ఏమని ప్రజెంట్ చేసుకుంటున్నాడు? దాసుని అంటున్నాడు. ఏమన్నాడు అండి? దాసుని. నేను ఆయనకు దాసుని, ఆయన నా యజమాని. ప్రభువుని తన యజమానిగా, తను దాసుడిగా ఏం చేస్తున్నాడండి? అంగీకరిస్తున్నాడు. యోధా పత్రిక తీయండి, 1వ అధ్యాయం 1వ వచనం. యోధా పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. యేసుక్రీస్తు దాసుడును యాకోబు సహోదరుడైన యూదా. ఈయనెవరు? ఇస్కరియోతు యూదా కాదే. మరి ఈ యూదా ఎవరు? యేసుక్రీస్తు ప్రభు యొక్క సహోదరుడు. యాకోబు సహోదరుడే, యూదా కూడా సహోదరుడే. యేసుక్రీస్తు సహోదరుడైన యూదా తండ్రి అయిన దేవుని యందు ప్రేమించబడి యేసుక్రీస్తునందు భద్రం చేయబడి పిలువబడిన వారందరికీ శుభమని చెప్పి రాయినది. అంటే యోధా పత్రిక రాసింది ఎవరు? యేసుక్రీస్తు ప్రభు యొక్క సహోదరుడు. అంటే మరియా యోసేపు దంపతులకు పుట్టిన సంతానం. ఈయన పరిశుద్ధాత్మ వలన జన్మిస్తే వారు స్త్రీ పురుషుని కలయిక వలన పుట్టినవారు. అన్నలు కాదు, చెప్పండి, తమ్ముళ్ళు. యేసుకి అన్నలు ఉన్నారా? లేరు. అక్కలున్నారా? లేరు. తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఉన్నారంతే. ఆ తమ్ముళ్ళు చెల్లెల పేర్లు ఏమిటో మత్తయి సువార్త 13వ అధ్యాయం 50 వచనం 55 వచనం మనం చదివితే అక్కడ ఉంటుంది స్పష్టంగా. అందులో యాకోబు ఉన్నాడు, అందులో ఒక యోధా ఉన్నాడు. మొదట ఆయన తిరస్కరించిన వారే, మొదట ఆయన పిచ్చివాడు అన్నవారే ఆ యేసుక్రీస్తు ప్రభుకు దాసుడిగా మారిపోయి పత్రికలు రాశారు. ఏం రాశారండి? పత్రికలు రాశారు. కాబట్టి మొదటి నుంచి ఉన్న అభిప్రాయం చివరి వరకు అలాగే ఉందని మనం అనుకోవడానికి వీల్లేదు. యేసు పిచ్చివాడు అన్నారు ప్రారంభంలో తెలియక. ఆయన పిచ్చివాడు అన్నంత మాత్రాన ఆయన చేసిన అద్భుతాలు అబద్ధము కావు. ఆయన నిజంగా అద్భుతం చేశాడు. ఆయన చేసిన అద్భుతాలన్నీ కూడా వాస్తవం, నిరూపణతో కూడినవి. కనుక ఈరోజు ఎవరో ఒకరు యేసు అద్భుతాలు చేయలేదు, ఎందుకంటే ఆయన ఇంట్లో వాళ్ళే ఆయన పిచ్చోడు అన్నారు అనంత మాత్రం చేత, ఒక నింద వేసినంత మాత్రం చేత ఆయన అద్భుతాలు చేయలేనట్టు కాదు, ఆయన అద్భుతాలు మోసం చేసినట్టు కాదు. ఆయన చేసిన అద్భుతాలు యథార్థంగా ఆయన అద్భుతాలు చేశాడు. నీళ్ళను ద్రాక్షరసంగా మార్చడం కానీ, కానీ చనిపోయిన వారిని బ్రతికించడం కానీ, 10 మంది కుష్ఠరోగులు వస్తే 10 మందిని శుద్ధి చేయడం కానీ, అందులో ఒక్కడు మాత్రమే కృతజ్ఞత చెప్పడం కానీ, ఇవన్నీ కూడా ఏంటండి? వాస్తవాలు, జరిగిన సత్యాలు. అవన్నీ కల్పించిన కట్టుకథలు కాదు ప్రియమైన వాళ్ళారా. కనుక ఈరోజు కొంతమంది అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, అద్భుతాలు నిజమైతే ఆయన ఇంటి వారే ఎందుకు ఆయనను పిచ్చివాడన్నారు అంటున్నాడు. పిచ్చివాడన్నారు నిజమే, అది ప్రారంభంలో తెలియక, ప్రభువుని గూర్చి పరిపూర్ణమైన జ్ఞానం లేక అన్నారు. ఆ తర్వాత ఆ మాట ఎప్పుడు వారు అనలేదు. ప్రభువుని ఒక దేవుడిగా వారు అనుకున్నారు. నా దేవా నా ప్రభువా అన్నారు. అదవుతుందా ప్రియులరా? అంటే తోమ అనుమానించలేదా యేసు ప్రభువుని? అనుమానించాడు. అనుమానించిన తోమ ఒకరోజు ఏమన్నాడు తెలుసా? యోహాను సువార్త 20వ అధ్యాయంలో నా ప్రభువా నా దేవా అన్నాడు. అంటే యేసుక్రీస్తుని ఏమని ఒప్పుకున్నాడు? దేవుడు అని ఒప్పుకున్నాడు. కనుక ఈ శిష్యులందరూ మొదట తొణికిసలాడిన వారే. ఇందులో ఎవరున్నారు చెప్పండి? పేతురు బొంకలేదా ఆ ప్రభు ఎవరో నాకు తెలియదు అని, ప్రాణాలు తీసేస్తారని, ప్రాణాలు పోగొట్టుకోవడం ఎందుకని, ప్రాణాల మీద ఆశతో నాకు ఆ ప్రభు ఎవరో తెలియదని పేతురు అనలేదండి? అన్నాడు. తోమ అనుమానించాడు, నమ్మకద్రోహం చేశాడు ఇస్కరియోతు యోధా. ఇదంతా ప్రారంభం. ఆ తర్వాత పశ్చాత్తాపడి తిరిగి వచ్చాడు, మారుమనసు పొందాడు పేతురు. ఏమండి? తోమ కూడా నా ప్రభువా నా దేవా అన్నాడు.
ఇదిగో మన ఇస్కరియోతు యూద మాత్రం పోయి ఉరిపెట్టుకుని ప్రాణాలు తీసుకున్నాడు. బహుశా ఆయన కూడా వచ్చి, దేవా డబ్బులకి కక్కుర్తిపడి 30 వెండి నాణాల కోసం నిన్ను అమ్మేశాను, నా తప్పే, నన్ను క్షమించు అని దేవుని వేడుకుంటే చెప్పండి, దేవుడు క్షమించునేమో? క్షమించడా? క్షమిస్తాడు. కానీ ఆయన తొందరపాటు నిర్ణయం తీసుకుని ఉరిపెట్టుకుని చచ్చిపోయాడు. అది అతని యొక్క వ్యక్తిగత విషయం అనే విషయాన్ని మనం గమనించాలి. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు అయిన మా కన్న తండ్రి, ఈరోజు చాలామంది పిల్లలు దేవుని యొక్క శక్తిని గూర్చి కానీ ఆయన గొప్పతనం గూర్చి కానీ తెలియక, అద్భుతాలు నిజమైతే యేసుని ఎందుకు పిచ్చివాడన్నారు వారి కుటుంబ సభ్యులని అడుగుతున్నారు. నాయనా, అద్భుతాలు నిజమని, వాస్తవమని, లాజరు తిరిగి లేచినప్పుడు కానీ, బ్రతికింపబడినప్పుడు కానీ, గుడ్డివాడు ఒకడు చూపు పొందినప్పుడు కానీ ప్రజలే సాక్ష్యం ఇచ్చారు. ప్రజలు సాక్ష్యం ఇచ్చారు, జనులు సాక్షులుగా నిలబడ్డారు. కనుక అద్భుతాలు నిజమనే విషయాన్ని మేము గ్రహిస్తున్నాం. అందులో ఏ మాత్రం కూడా అబద్ధం లేదు, అసత్యం లేదు. తండ్రి, మొదట ఆయన యందు విశ్వాసం ఉంచని వారు, ఆయన నమ్మని వారు, ఆయనను దూషించిన వారు చివరికి వారి తప్పును తెలుసుకుని, దేవా నువ్వు గొప్పవాడవని, నీ శక్తి సామర్థ్యాలు ఎరిగి నిన్ను వెంబడించడం మొదలుపెట్టారు. తెలియక చేశారు కనుక వారు క్షమించబడ్డారు అనే అంశం విషయమై జ్ఞాపం చేసుకుంటున్నాం. తెలియక చేసిన పాపం, తెలియక చేసినటువంటి దూషణ, తెలియక చేసినటువంటి ద్రోహం తండ్రి, దాన్ని బట్టి క్షమాపణ ఉంది. ఇదిగో ప్రభు, ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా నీ గొప్పతనాన్ని, నీ శక్తిని తెలుసుకుని నీ యందు భక్తితో, విశ్వాసంతో ముందుకు సాగిపోవడానికి సహాయం చేయండి. యేసుక్రీస్తు వారి యొక్క పుణ్యనామం ప్రార్థన అడుగుచున్నాం తండ్రి, ఆమేన్.